హలో కావ్లీ, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సంధ్యా హనీ యూట్యూబ్ ఛానల్. ఒక మంచి మాట చెప్తాను. రాస్తున్న అక్షరాలను అంచనా వేయగలం, కానీ రాసేసిన తలరాతను అంచనా వేయలేం. కట్ వర్క్ బ్లౌజ్ విత్ ముకుందా హ్యాండ్స్ అండి. ఫ్రంట్ షేపు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. వచ్చేసేయండి వీడియోలోకి అండ్ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కట్ వర్క్ అంటే ముందు క్యాన్వాస్ కట్ చేసుకోవాలి. నెక్ ఎలా ఉందో ఆ షేప్లో కట్ చేసుకోండి. తర్వాత లైనింగ్ పీస్ మీద క్యాన్వాస్ పెట్టుకొని ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకున్నాక మెయిన్ పీస్ మీద మనం ముందుగా ఐరన్ చేసుకున్నాం కదా, దాన్ని పెట్టి అంటే మనం క్యాన్వాస్ మనకు కనపడేటట్టు పెట్టుకొని కుట్టుకోవాలి. మనం ఎలా కట్ చేసుకున్నామో వాటికి ఆ క్యాన్వాస్ మీద స్టిచ్ పడకుండా దాని పక్కనే స్టిచ్ వేసుకోవాలి. తర్వాత వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. పావించి ఉండేటట్టు, పావించి కన్నా తక్కువే. ఖర్చు ఎక్కువ ఉంటే అవి తిరగవండి. చూసారా, ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత రౌండ్ ఆ నోకుల దగ్గర కాట్లు పెట్టేసుకోండి. బాగా తిరుగుతుంది. చూసారా ఎలా తిరిగాయో చూడండి. నీట్గా ఉంది కదా. ఇలా తిప్పేసుకోండి. ఖర్చులు ఎక్కువ ఉండించుకోకూడదు. చూసారా, ఇలా తిప్పేసుకోవాలి. మనం ఈ బ్లౌజ్ కుట్టడానికి ఎంత కష్టపడతామో, డబ్బులు ఇచ్చేదానికి ఎంత బాధపడతారు వాళ్ళు. చూసారా, ఇలా తిప్పుకున్న తర్వాత ఐరన్ చేసేసుకోవాలి. మెయిన్ పీస్ మీద పెట్టి ఐరన్ చేసుకోకండి. ఉల్టా వేసుకొని లైనింగ్ పీస్ మీద ఐరన్ చేసుకోండి. కొన్ని క్లాత్లు కాలిపోతాయి. కొన్ని కాటన్ అలా అయితే మెయిన్ పీస్ మీద ఐరన్ చేసుకోండి. చూసారా, లైనింగ్ పీస్ మీద ఐరన్ చేస్తున్నాను. తర్వాత మెయిన్ పీస్ మీద ఉల్టా హీట్ తగ్గించుకొని అప్పుడు ఐరన్ చేసుకోండి. ఆ హీట్ మీద పెడితే బొక్కలు పడతాయి. ఆ బొక్కలు పడ్డాక మనం ఏం చేయలేం. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇలానే జరుగుతుంది. ముందుగానే జాగ్రత్తగా పడాలి. ముందు లైనింగ్ పీస్ మీద చేసుకోండి. తర్వాత హీట్ తగ్గించుకొని మెయిన్ పీస్ మీద చేసుకోండి. అప్పుడు నీట్గా ఉంటుంది. ఎందుకంటే నాకు అనుభవం అండి. నేను ఒక దాని మీద అలానే చేశాను. బొక్క పడిపోయింది. అది ఎట్టో బ్యాక్ ఖర్చులు వచ్చే సైడ్ అయ్యింది. అందుకని అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా చేసుకుంటున్నాను. తర్వాత బ్యాక్ నెక్ కూడా ఇలానే కుట్టుకోవాలి. చూసారా, ముందు నేను మామూలుగా నెక్ దగ్గర షోల్డర్ దగ్గర నుంచి కుట్టుకుంటున్నాను. అలా కుట్టుకోకూడదు. మధ్యలో స్టిచ్ వేసేసుకొని మొత్తం నెక్ మొత్తం స్టిచ్ వేసేసుకున్న తర్వాత క్యాన్వాస్ మీద కాదు, క్యాన్వాస్ పక్కనే రౌండ్గా వేసేసుకోండి. తర్వాత మనం కట్ చేసుకున్న కట్ వర్క్ మీద కాకుండా పక్కన స్టిచ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. చూసారా, ఇలా కట్ చేసేసుకోవాలి. ఖర్చు ఎక్కువ ఉండించుకోకండి. ఖర్చు ఎక్కువ ఉండించుకుంటే మూలలు తిరగవు. అలా కట్ చేసుకున్నాక ఆ మూలల దగ్గర కట్స్ పెట్టుకోండి. మూలలు బాగా తిరుగుతాయి. చూసారా, ఇలా టక్స్ పెట్టుకోండి. ఇలా టక్స్ పెట్టుకున్నాక వాటిని ఉల్టా చేసుకోవాలి. అదే తిప్పుకోవాలండి. ఇదే చూసారా, చూసారా, ఇలా తిప్పుకున్నాక మళ్ళీ ఐరన్ చేసుకోవాలి. సేమ్ అలానే ప్రాసెస్. లైనింగ్ మీద పెట్టుకొని అప్పుడు ఐరన్ చేసేసుకోండి. తర్వాత మొత్తం సైడ్స్ జాయింట్ మొత్తం చేసేసుకోండి. జాయింట్ చేసేసుకున్న తర్వాత అవన్నీ వేస్ట్ మొత్తం కట్ చేసేసుకొని తర్వాత నడుము బెల్ట్ వేసుకొని తర్వాత డాట్స్ వేసేసుకుంటాను. అక్కడితో బ్యాక్ పార్ట్ తయారవుతుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఫ్రంట్ షేప్కి డాట్స్ వేసేసుకున్నాక చూసారు, షేప్స్కి డాట్స్ వేసుకుంటున్నాను.
మీరు ఎక్కడ మార్కింగ్ వేసుకున్నారు అక్కడ స్టిచ్ వేసేసుకోండి. మన పల్లెటూళ్ళలో షేప్స్ కనపడుతూ ఉండాలి. అదే సిటీల్లో అయితే షేప్స్ అంటే అణిగినట్టు ఉంటాయి. ఇక్కడ కొంచెం తగ్గినా కానీ అక్కడ బాగాలేదు ఇక్కడ బాగాలేదని అడుగుతారు. మా పల్లెటూళ్ళలో అంతేనండి అడిగేది. మనం ఎంత బాగా కుట్టినా కానీ ఇదేంది ఇలా ఉంది అని అంటారు. అందుకేనండి స్టిచ్చింగ్ అసలు నేర్చుకోకూడదండి. మా ఊర్లో అయితే ఇలానే అంటారు. మీ ఊర్లో ఎలా అంటారో కామెంట్ చేయండి. తర్వాత ఫ్రంట్ పార్ట్లకి హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి లెఫ్ట్ సైడ్ హుక్స్ పట్టి రైట్ సైడ్ కాజా పట్టి వచ్చింది. సేమ్ మెజర్మెంట్ బ్లౌజ్కి ఎలా ఉందో అలానే కుట్టుకుంటున్నాను. చూసారా ఇలా స్టిచ్ చేసుకోవాలి. పండగప్పుడు భలే తలనొప్పిగా ఉంటుందండి. పండగకు ముందంతా ఖాళీగా ఉండి పండగ 2 రోజులు ఉందన్నంగా ఇస్తారండి బ్లౌజులు. అప్పటికప్పుడు కుట్టియాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కష్టమైన ఇష్టంగా చేస్తేనే ఆ 4 రూపాయలు వస్తాయండి. పొట్టకూటి కోసమే కదా మనం చేసేది ఇదంతా. ఎంత కష్టమైనా ఇష్టంగా కుడతాము. మనం ఎంత బాగా కుట్టినా అది బాగాలేదు ఇది బాగాలేదని చెప్తారు. అలా హుక్ పట్టి కుట్టేశాక తర్వాత కాజా పట్టి కుట్టుకోవాలి. చూసారా కాజా పట్టి ముందు మెయిన్ పీస్ కట్ చేసుకొని ఉల్టా అంటే షేప్కి ఉల్టా ఈ క్లాత్ వేసుకొని మనం స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇలా మలిచి కుట్టుకుంటే బాగా నీట్గా వస్తుంది. 2 స్టిచ్లు వేసుకోండి బాగుంటుంది. తెలియని వాళ్ళకండి చెప్పే, తెలిసిన వాళ్ళకి చెప్పట్లేదు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొంతమంది ఉంటారు మాకు తెలిసిన బలి చెబుతుందిలే బలి చెబుతుంది ఏమని అనుకుంటారు. తెలియని వాళ్ళకండి నేను చెప్పేది. ఇలా కుట్టేసుకున్నాక 2 చూసుకోవాలి. హుక్స్ పట్టి కాజా పట్టి సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకున్న తర్వాత చూసారా ఎలా నీట్గా ఉందో. ఇలా కుట్టేశాక షోల్డర్స్ 2 జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ సీదా వేసుకొని ఫ్రంట్ పార్ట్లు 2 ఉల్టా వేసుకొని కుట్టుకోండి. నేనైతే ఇలానే కుట్టుకుంటాను. మీకు ఎలా వస్తే అలా కుట్టుకోండి. 2 స్టిచ్లు వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటాయి. రఫ్ చేసుకోండి. చూసారా ఇలా ఉల్టా వేసుకొని కుట్టుకున్నాను. ఇలా 2 స్టిచ్లు వేసుకుంటే అంటే ఊడిపోకుండా ఉంటాయి. రఫ్ చేసుకోండి బాగా. అలా చూస్తూ ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలి, ముకుందా హ్యాండ్స్ పెడుతున్నాను. కట్ వర్క్ పెట్టి ముకుందా హ్యాండ్స్ పెడుతున్నాను. ముందుగా ఇలాగే ఐరన్ చేసేసుకొని కట్ వర్క్ని ఇలా ఉల్టా చేసేసుకోవాలి. ముందు స్టిచ్ వేసేసుకొని అంటే దాని మీద అసలు పన్నివ్వకండి. కట్ వర్క్ క్యాన్వాస్ మీద అంటే తిరగదు, బాగా తిరగదు. క్లాత్ మీదే స్టిచ్ వేసేసుకున్నాక ఇది అలా తయారవుతుంది. ఐరన్ చేసేసుకొని నీట్గా ఉంటుంది. తర్వాత పైన ముకుందా హ్యాండ్స్కి బుట్ట వస్తుంది కదా, దాన్ని చీరలో కట్ చేసి 1/4 ఇంచు కాదండి 30 సెంటీమీటర్లు తీసుకున్నాను. చీరలో కట్ చేసుకొని, చీరలో కట్ చేస్తేనే లుక్ వస్తుంది. అంటే వేరే క్లాత్ కదా, సేమ్ వేస్తే అసలు కనిపించదు.
ఇలా కుట్టేసుకొని వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాక ముందు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా కింద కట్ వర్క్ హ్యాండ్స్, దానికి అటాచ్ చేసుకోవాలి. కట్ వర్క్ హ్యాండ్స్కి పైన మధ్యలో పైపింగ్ వేసుకున్నాను. ఫినిషింగ్ బాగుంటుంది, నీట్గా ఉంటుంది అన్నమాట. పైపింగ్ వేస్తే లుక్ బాగా వస్తుంది. చూసారా, ఇలా కుట్టేసుకోండి. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ చేస్తాను, మీకు ఉపయోగపడే వీడియోస్ కూడా చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే ముందు వీడియో మొత్తం చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని లైక్ చేయండి. చూసారా, ఇలా కుట్టేశాక ముందుగా మనం కుట్టు పెట్టుకున్నాం కదా పైన ముకుంద హ్యాండ్స్కి చీర క్లాత్ తీసుకొని దాన్ని పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఈ ముకుంద హ్యాండ్స్ని ముందుగా ఉల్టా చేసుకొని మూల ఎక్కడికుందో అక్కడికి బాగా చూసుకొని పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. రాని వాళ్ళైతే ముందు మూల దగ్గర నుంచి కుట్టుకోండి, బాగా నీట్గా ఉంటుంది. బిగినర్స్కి ముందుగా మూల దగ్గర నుంచి కుట్టుకోండి. ముకుంద హ్యాండ్స్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, వీడియో చేసి పెడతాను. చూసారా, నీట్గా ఉంది కదా. దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదో ఇలా తయారవుతుంది. ఇంతేనండి ముకుంద హ్యాండ్స్, చాలా ఈజీ. ఒకసారి కుట్టుకుంటే రెండోసారి ఈజీ అవుతుంది. చూసారా, పైపింగ్ దగ్గర స్టిచ్ వేసేసుకోండి, ఒక స్టిచ్, తర్వాత రెండో స్టిచ్ పాదం ఇంచు వేసుకోండి, నీట్గా ఉంటుంది. అలా ఎందుకు లాగుతున్నానంటే కుట్టు వేసినప్పుడు లాక్కున్నట్టు ఉంటాయి కదా, అలా లాగితే కొంచెం ఫ్రిల్ పెట్టుకోవడానికి వస్తుంది. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. మధ్యలో నుంచి జాయిన్ చేసుకోకూడదండి. ఈ హ్యాండ్స్కి మనం సైడ్ జాయిన్ చేసుకుంటాం కదా, అక్కడి నుంచి కుట్టుకోండి. మధ్యలోకి వచ్చేలేకి ఫ్రిల్స్ ఎంత వస్తుందో అంత ఫ్రిల్స్ పెట్టుకోండి. కట్ పెట్టుకుంటాం కదా అక్కడికి. నాకైతే 4 ఫ్రిల్స్ వచ్చాయి. ఎదురు పెట్టుకోండి, ఎదురు బెదురు. లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్ని ఫ్రిల్స్ పెట్టుకొని దానికి ఎదురుగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి మనం, అప్పుడు బుట్ట బాగా వస్తుంది. చూసారా, ఇలా పెట్టుకోవాలండి. ఇలాగే రెండో హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలి. చూసారా, ఇలానే కుట్టుకోవాలి. ఈ రోజుల్లో అందరికీ స్టిచ్చింగ్ ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎవరు పట్టినా ప్రతి ఇంటికి ఒక మిషన్ ఉంటుంది. ఇంకా కుట్టుకునే వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు కుట్టుకుంటున్నారు కదా. చూసారా, ఇలా సైడ్ జాయిన్ చేసేసుకోండి మొత్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తేనే కదా మరిన్ని వీడియోస్ చేయాలనిపిస్తుంది. పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. ఇలా పక్కన ఉండే 3 స్టిచ్లు వేసుకున్నాక సైడ్ ఉండే వేస్ట్ మొత్తం కట్ చేసేసుకోవాలి. చూసారా,
ఇలా రెడీ అయింది, ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. ఇలా మొత్తం అయిపోయాక థ్రెడ్స్ కూడా పెట్టుకున్నాను, 4 హ్యాంగిల్స్ పెట్టాను. అప్పుడు లుక్ వచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.